పక్కన. So, good evening, everyone. Good evening. So, I think నా వాయిస్ మీకు ఆడిబుల్గా ఉంది అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఓకేనా? So, once again, good evening, Andy. So, this is Shivaram. Basically, I am into a government sector as a teacher అనమాట. By passion, I am into functional nutritionist అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఇక్కడ సో చాలా అందరికీ వామ్ వెల్కమ్ అండి. ఎందుకంటే ఈరోజు మనకి ఈవినింగ్ టైమ్స్‌లో చాలా బిజీ ఉంటాం యాక్చువల్‌గా మన రెగ్యులర్ లైఫ్‌లో. అయినా కూడా యూ ఆర్ స్పెండింగ్ యువర్ క్వాలిటీ టైమ్ ఆల్సో ఖచ్చితంగా. ఓకేనా? సో ఐ రియల్లీ అప్రిషియేట్. ఓకే. సో బిఫోర్ గోయింగ్ టు ద సెషన్ యాక్చువల్‌గా యాక్చువల్‌గా మీరు ఫ్లైయర్ చూసింటారు. చాలా మంది నాకు కాల్స్ చేస్తున్నారన్నమాట. ఎవరు ఈ వెల్సెన్స్ కమ్యూనిటీ? హౌ వెల్సెన్స్ కమ్యూనిటీ ఈస్ హెల్పింగ్ పీపుల్. ఓకేనా? ఎలా హెల్ప్ చేస్తున్నారు? ఏంటి? అంటే ఈ యూనిక్‌నెస్ ఏంటి? ఈ ప్రత్యేకత ఏమి వెల్సెన్స్ కమ్యూనిటీకి? అని చాలా మంది డౌట్స్ అడుగుతున్నారన్నమాట. సో నేనేమంటానంటే బీ ఫోకస్ మాట. బీ అటెంటివ్ హియర్. డెఫినిట్‌గా మీరు ఏదైతే పర్పస్‌తో వచ్చినారో ఖచ్చితంగా అదంతా కూడా మనము ఈ హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్‌లో డెఫినిట్‌గా ఎవ్రీథింగ్ ఐ కన్వే. ఓకేనా? వన్ మోర్ థింగ్ ఏమంటే ఈరోజు స్పెషల్‌గా వెల్సెన్స్ కమ్యూనిటీలో వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ ఎక్స్‌పర్ట్ మాట వెల్సెన్స్ కమ్యూనిటీలో. సో సార్ పేరు గురు యాదవ్ గారు. ఆల్రెడీ మీరు ఫ్లైయర్‌లో చూసుంటారు. సో తను కూడా క్యూ&ఏ తీసుకోబోతున్నారన్నమాట. క్వెషన్ ఆన్సర్ సెషన్ తీసుకోబోతున్నారు. అంటే మీకు పర్టిక్యులర్‌గా ఏదన్నా డౌట్స్ ఉన్నా, కన్సర్న్స్ ఉన్నా, క్వెషన్స్ ఉన్నా నేనేమంటా అంటే ఇప్పటికే చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు ఇక్కడ. సో ప్లీజ్ బీ వెయిట్ అండి. ఎందుకంటే కొంత టైం పడుతుంది. ఖచ్చితంగా మీరు ఆ బేసిక్ సైన్స్ ఏదో శ్రద్ధగా వినండి ఫస్ట్. తర్వాత మనం డెఫినెట్‌గా క్యూ&ఏలో మీ ప్రతి క్వెషన్‌ని సార్ తీసుకుంటారన్నమాట. క్వెషన్ తీసుకొని ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో డోంట్ హర్రీ. బీ రిలాక్స్. ఓకేనా? సో వి ఆర్ గోయింగ్ టు ద సెషన్ నౌ. సో ఏదన్నా డిస్టర్బెన్స్ ఉంటే కూడా మీ సైడ్ నుంచి కూడా యూ ప్లీజ్ చెక్ ఇట్ ఔట్ మాట. ఓకే. సో వాట్ ఈస్ వెల్సెన్స్ కమ్యూనిటీ? వెల్సెన్స్ కమ్యూనిటీ ఎవరు? అంటే ఇండియాలో టాప్ మోస్ట్ ఎక్స్‌పర్ట్స్ ఉన్నారన్నమాట. డిఫరెంట్ వేరీడ్ ఫీల్డ్స్ లైక్ న్యూట్రిషన్ గాని, హెయిర్ కేర్, స్కిన్ కేర్ ఇట్లా ఎక్స్‌పర్ట్స్ అంతా కలిసి ముఖ్యంగా కరోనా టైంలో దే స్టార్టెడ్ మాట యాక్చువల్‌గా. అంటే విగరస్‌గా పీపుల్‌లోకి వెళ్ళాలి. ఇంకా ఫర్దర్‌గా వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశ్యంతో దే స్టార్టెడ్ అంటే ఫార్మ్డ్ ద కమ్యూనిటీ మాట. ఈ కమ్యూనిటీ ఫార్మ్ చేశారు. ఈ పేరే మీరు చూసినారంటే వెల్‌సెన్స్. కామన్ సెన్స్ అండ్ వెల్‌నెస్. ఓకేనా? అంటే ఒక బేసిక్ సైన్స్ కూడా ఈరోజు మనకున్న లైఫ్ స్టైల్ బిజీగా ఉండడం వల్ల చాలా మంది ఫోకస్ చేయటం లేదు. సో ఖచ్చితంగా బేసిక్ సైన్స్ పీపుల్‌కి అర్థం కావాలనేసే వెల్‌సెన్స్ అని ఒక ఫార్మ్ చేయడం జరిగిందన్నమాట. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తారు వెల్‌సెన్స్ కమ్యూనిటీలో అంటే మీకున్న అంటే మీరు చూస్తుంటారు ఈరోజు మనం మాట్లాడితే మెటబాలిక్ డిజార్డర్స్ మాట. లైక్ ఇదే కొత్త వర్డ్ కాదు యాక్చువల్‌గా. ఇంకోటేమంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని కూడా అంటారు వీటిని. ఓకే. ఆ లైఫ్ స్టైల్ డిజార్డర్స్‌లో మెయిన్‌గా మనం మాట్లాడేది వెయిట్ గెయిన్ మాట. ఓకేనా? వెయిట్ గెయిన్ ఆహ్, వెయి వెయిట్‌ని ఎలా తగ్గించుకోవచ్చు? అలాగే టైప్ 2 డయాబెటిస్ ఎలా రివర్స్ చేసుకోవచ్చు? అలాగే చాలా ఉన్నాయి. ఇన్‌ఫెర్టిలిటీ ఇష్యూస్ అని, ఆహ్, నెక్స్ట్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ మాట. లైక్ సోరియాసిస్ అని, రుమటాయిడ్ ఆర్థరైటిస్ చాలా ఇష్యూస్ ఉన్నాయన్నమాట ఈరోజు. వాటన్నిటికి ఒక కస్టమైజ్డ్ సొల్యూషన్ ఇస్తూ పీపుల్‌కి గ్లోబల్‌గా ఇప్పుడు చూస్తే మీరు 40+ కంట్రీస్‌లో త్రూ అవర్ ప్యాషనేట్ కోచెస్ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఆల్‌మోస్ట్ 4,00,000 క్లయింట్స్ అండి. నాట్ ఏ ఆహ్, మామూలుగా మామూలు విషయం కాదు ఇది. యాక్చువల్ 4,00,000 క్లయింట్స్ గ్లోబల్‌గా పీపుల్ హెల్ప్ చేస్తూ ఈరోజు వెల్సెన్స్ కమ్యూనిటీ ముందుకెళ్తూ ఉందన్నమాట. సో దే ఆర్ డూయింగ్ వెరీ అంటే ఆహ్, స్ప్రెడింగ్ ద అవేర్‌నెస్ మాట త్రూ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్. ఫ్యాట్ లాస్ అవేర్‌నెసే కాదు, డయాబెటిస్ రివర్సల్స్ కానీ చాలా అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా పీపుల్ రీచ్ అవుతున్నాము. ఓకేనా? చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు కూడా నేను మీతో షేర్ చేసుకునేది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ షేర్ మై స్టోరీ మాట. ఎలా నేను కనెక్ట్ కావాల్సొచ్చింది వెల్సెన్స్ కమ్యూనిటీ. అది చాలా ఇంపార్టెంట్ కదండీ! ఓకేనా? సో, నేను యాక్చువల్‌గా కరోనా టైంలో ఆల్‌మోస్ట్ ఒక 10 కేజీ వెయిట్ ఎక్స్‌ట్రా ఉండిన్నాను. సో, అందరికి తెలిసిందే అప్పుడు. అందరము ఇంట్లో ఉండిన్నాము.
సో హ్యాబిచువల్గా మనము ఆటోమేటిక్గా పెరిగిపోయామన్నమాట వెయిట్ అయితే. సో ఆ వెయిట్ తగ్గడానికి ఐ ట్రైడ్ సో మెనీ థింగ్స్. లైక్ చాలా మంది చేసే ప్రయత్నాలు అన్నమాట. లైక్ ఎక్సర్సైజ్ చేయడము, జిమ్ అని, స్విమ్మింగ్ అని, ఓకేనా. ఇంకా లాట్ ఆఫ్ డైట్స్ మాట. ఈవెన్ ఇంట్లో పర్సనల్గా అంటే ఆ, చ- అంటే ఆ డైట్ పేరు చెప్పను కానీ చాలా మంది ఎవరు చెప్తే అది చేయడం కానీ. సో అవన్నీ చేస్తున్నామాట. ఎక్కడ కూడా కోర్స్ అవన్నీ నాకు ఉపయోగపడినాయి. ఎంతవరకు అంటే కొంతవరకు మాట. కొంత లిమిటెడ్ టైం చేయడం, మళ్ళీ రివర్స్ కావడము. ఇట్లా చేస్తూ మళ్ళీ రివర్స్ అవుతూ వస్తూ ఉన్నాము. బట్ దేర్ ఈస్ నో హ్యూజ్ డిఫరెన్స్ మాట. ఓకే. సో అప్పుడు వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ మాట తన స్టేటస్ చూసి 15 కేజీస్ ఇన్ 3 మంత్స్ లో తగ్గడం అనేది చాలా ఇంపాక్ట్, చాలా ఇన్స్పైర్ అయ్యానమాట. ఓకేనా. తను అదొక్కటే కాదు. తను మళ్ళీ ఇండియాకి వచ్చినప్పుడు, అతను యుఎస్ లో ఉన్నప్పుడు చేస్తున్నారు. మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత 3 ఇయర్స్ తర్వాత వచ్చిందనమాట. సేమ్ వెయిట్ లో ఉన్నారు. సో మనతో పాటే తింటున్నారు. సో ఇది ఎలా పాసిబుల్ అని అడిగినప్పుడు హీ సెడ్ అబౌట్ దిస్ కమ్యూనిటీ మాట. ఓకేనా. సో ఈ కమ్యూనిటీ యూనిక్‌నెస్ చెప్పారు. సో హౌ పీపుల్ ఆర్ హెల్పింగ్ ద పీపుల్ అనేసి, హౌ ద కోచెస్ ఆర్ హెల్పింగ్ ద పీపుల్ అనేసి చెప్పినారు. సో అక్కడ నేను ఇన్‌స్పైర్ అయ్యాను. ఇమ్మీడియేట్‌గా నేను కాంటాక్ట్ చేశాను. ఓకేనా. సో అక్కడ నాకు ఏం చేసినారంటే ఒక కస్టమైజ్డ్, అంటే ఫస్ట్ ఏం చెప్పారంటే రిపోర్ట్స్ అన్నారు. బ్లడ్ రిపోర్ట్స్ అన్నారు. నాకు అర్థం కాలేదు ఇనిషియల్‌గా. సో ఇమ్మీడియేట్‌గా చేయించుకోవడం జరిగింది. చేయించుకున్న తర్వాత నేను చాలా అంటే ఆల్‌మోస్ట్ అది చూసి చాలా షాక్ అయ్యానన్నమాట. అంటే ఆల్‌మోస్ట్ హెచ్‌బీఏ1సి బార్డర్‌కి రావడం, 6కొచ్చేయడము. అంటే ప్రీ డయాబెటిక్ అని తెలిసిందన్నమాట. అలాగే నాకు కొన్ని ఆల్రెడీ కొంచెం గట్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ ఆఫ్‌కోర్స్ నేను అనుకునింది యాక్చువల్ వెయిట్ తగ్గడానికి వచ్చినాను. వెయిట్ తగ్గడాలి. ఒక 10 కేజీ వెయిట్ తగ్గాలి అనే గోల్‌తోనే వచ్చానన్నమాట. సో ఇవన్నీ బయటపడినాయి. సో ఆ వైటమిన్ డి తక్కువ ఉండడము, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేశాను. తర్వాత నాకు ఒక కస్టమైజ్డ్ డైట్ ఇచ్చారు. వెల్‌సన్స్ కమిటీలో ఒక డైట్ గ్రూప్‌లో యాడ్ చేశారన్నమాట. అదంతా కూడా ఒక 2 మంత్స్‌లో నేను అనుకున్న గోల్ రీచ్ అయిపోయాను. సో నాకు అక్కడే తెలిసిపోయిందన్నమాట. ఆ ప్రాసెస్‌లోనే ఐ జస్ట్ అబ్జర్వ్డ్ ఎవ్రీథింగ్. సో ఇది కదా యాక్చువల్‌గా మనకు అవసరం. ఇది కదా మనం ఫాలో కావాల్సింది. ఇన్ని రోజులు మనం ఇగ్నోర్ చేసింది ఇది కదా విషయం అని నేను అబ్జర్వ్ చేశాను. నా బిఎంఆర్ డిస్టర్బ్ కాకుండా ఎలా చేయాలి డైట్స్ అనేది నేర్చుకోగలిగాను. ఓకేనా. ఇది ఈరోజు నేను ఔట్ ఆఫ్ ప్యాషన్‌తో చాలా మందికి వెల్‌సన్స్ కమ్యూనిటీ విజన్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇయర్‌కి 1,000,000 పీపుల్ రీచ్ అవుతున్నారు. సో ఆ కాంట్రిబ్యూషన్‌లో భాగంగా నేను ఐ హావ్ ఆహ్, మై ఓన్ కాంట్రిబ్యూషన్ మాట. వెల్‌సన్స్ కమ్యూనిటీకి చేయాలా, నాకు చాలా హెల్ప్ అయింది అని గత 1, 2 ఇయర్స్ నుంచి ఐయామ్ హెల్పింగ్ పీపుల్ మాట త్రూ వెల్‌సన్స్ కమ్యూనిటీ. ఓకేనా. సో దట్ ఈస్ ద గ్రేట్ ఆహ్, అంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ యాస్ ఎ కోచ్ ఇన్ వెల్‌సన్స్ కమ్యూనిటీ మాట. ఓకేనా. సో ఇక ఇంక ముఖ్యమైన విషయం అంటే ఇక్కడ మరి ఏంటి ఈరోజు మనం షేర్ చేయాల్సింది నా ట్రాన్స్‌ఫర్మేషన్ ఓకే. దీని వెనక ఉన్న బేసిక్ సైన్స్ నేను మీతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈరోజు. ఓకేనా. సో బీ ఫోకస్డ్ మాట. ఎందుకంటే ఈరోజు నేను చెప్పాను ఇందాక మెటబాలిక్ హెల్త్ ఆహ్, అంటే ఇది లైఫ్ స్టైల్ అంటే మెటబాలిక్ హెల్త్‌ని డిస్టర్బ్ చేసుకొని చాలా ఇష్యూస్‌లోకి వెళ్ళిపోతున్నామన్నమాట మనకు తెలియకుండానే. దాంట్లో ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది మనము యూజువల్‌గా ఏమనుకుంటామంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మెటబాలిక్ హెల్త్ అనేది అంటే ఇష్యూ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఒక 5 కేజీలు వెయిట్ ఉండడం. మన స్టమక్ కొంచెం అంటే మనకే తెలుస్తుందన్నమాట. కొంత అబ్డామిన్ పెరగడం మాట. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. జనరల్‌గా మనము ఎక్కడ మ్యారేజ్ పోయినప్పుడు గూడా టక్ చేయడం గూడా దాన్ని చూసే భయపడిపోతామన్నమాట. ఏం చేస్తే ఎక్కడ బయట పడుతుందో అనేసి. ఓకేనా. అక్కడి నుంచి స్టార్ట్ అయిన మన వెయిట్ ఏమవుతుందంటే స్లోగా అది మనం ఇగ్నోర్ చేస్తాము. ఎందుకంటే ఏమవుతుంది? ఏముందిలే అని ఇగ్నోర్ చేయడం వల్ల ఏమైతుందంటే స్లోగా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. వెయిట్ గెయిన్ కావడము. నెక్స్ట్ టైప్ 2 డయాబెటిస్‌లోకెళ్ళడం. కొంతమంది లేడీస్‌కైతే పీసీఓడీ ఇష్యూస్ రైజ్ కావడము. ఓకేనా. దాని తోడు ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్. ఈరోజు ఏది మాట్లాడినా కూడా ఈరోజు మెటబాలిక్ డిజార్డర్స్ భయంకరంగా ఆన్ ద రైజ్ ఉన్నాయన్నమాట యాక్చువల్‌గా అయితే. ఓకేనా. సో, ఇవన్నీ మనము దీనికి రూట్ కాజ్ ఏంటి? ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమంటే మీకు ఒక నాట్ సింప్టమ్స్ మాట. సింప్టమ్స్‌ను మనము ఎప్పుడు ట్రీట్ చేయలేమండి ఖచ్చితంగా. ఎప్పుడైతే రూట్ కాజ్‌ను మనము అడ్రెస్ చేసినామంటే మనకున్న ఇష్యూస్ అన్ని కూడా రివర్స్ చేసుకోవచ్చు. ఓకేనా. దట్ ఈస్ వాట్ ఐ ప్రాక్టీస్డ్ మాట ఫర్ ద పాస్ట్ 2 ఇయర్స్ నుంచి. ఓకేనా. సో, అదే మీతో షేర్ చేయబోతున్నాను షూర్‌గా. ఓకే. సో, లెట్ మీ షేర్ మై పీపీటీ హియర్.
హియర్ ఓకే. సో, ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ షాకింగ్ నంబర్స్ ఉన్నాయి. ఆల్రెడీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ పేపర్స్‌లో చూస్తున్నాం. న్యూస్‌లో వింటున్నాము. లేదంటే మన ఫ్రెండ్స్ ఎవరన్నా షేర్ చేస్తుంటే వింటుంటాము, చూస్తుంటాం మాట. ఓకే. సో, ఆహ్, ఎక్కడ మనకి ఇది జరుగుతా ఉంది? ఎక్కడ మనకి ఈ పో అంటే ఎక్కువ ఎక్కడ డ్యామేజ్ అవుతా ఉంది? అనేది చూస్తే ఇక్కడ ముఖ్యంగా మీరు చూసినారంటే నేను చెప్పా గదా! 5 కేజీస్ వెయిట్ కొంచెం ఇగ్నోర్ చేయడం వల్ల ఏమైతా ఉంది ఈరోజు అంటే, ముఖ్యంగా అర్బన్ ఏరియాస్‌లో మాట. ఎందుకంటే, అక్కడ అంటే ఫుడ్ చాయిసెస్ కానీ భయంకరంగా ఇంక్రీజ్ కావడము. అంటే వాళ్ళ లైఫ్ స్టైలు ఇవన్నీ మారిపోవడం వల్ల ఏమైతుందంటే, వాళ్ళు తినే ఫుడ్ కూడా అంటే ఆల్‌మోస్ట్ తినాల్సిన టైంలో తినకుండా లేట్ నైట్స్ తినడం ఇవన్నీ కూడా ఫుడ్ చాయిసెస్ బాగా ఇంక్రీజ్ అయిపోవడము. అవైలబిలిటీ ఎక్కువ ఉండడం. ఓకేనా? సో, అట్లా ఏమైపోతా ఉందంటే అది ఆల్‌మోస్ట్ 10 మంది తీసుకుంటే 7 మంది దే ఆర్ ఇంటూ ఓవర్ వెయిట్ మాట. ఓవర్ వెయిట్ అంటే ఏంటి? ఆల్‌మోస్ట్ ఒక 10 కేజీస్ 0-10 కేజీస్ ఉంటే ఒక ఓవర్ వెయిట్ అనొచ్చు. 10 పైన అంటే 15 కేజీస్ 10-15 కేజీస్ అంటే ఒబీస్ అని చెప్పొచ్చు మాట. బియాండ్ 15 కేజీస్ అంటే అది మార్బిడ్ ఒబెసిటీ అని చెప్పొచ్చు. ఓకేనా? సో, ఇట్లా తీసుకుంటే మనకి ఒక 10 కేజీ వెయిట్ తగ్గే వాళ్ళు కూడా సుమారుగా ఆల్‌మోస్ట్ ఒక 10 మంది తీసుకుంటే 7 మంది ఉన్నారన్నమాట. అర్బన్ ఏరియాస్ ముఖ్యంగా. ఓకే. అలాగే చైల్డ్ ఒబెసిటీ కూడా భయంకరంగా ఈ మధ్య చూసినారంటే రాపిడ్‌గా గ్రో అవుతుంది. ఇండియా ఈస్ ద నంబర్ 1 మాట చైల్డ్ న్యూట్రిషన్‌లో. చైల్డ్ ఒబెసిటీలో. ఓకేనా? సో, ఇట్లా ఎందుకు రీజన్? ఇప్పుడు మరి ఎవరికి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువొస్తా ఉంది? ఎవరున్నారు ఈ 7 మంది అంటే 10లో? ఆల్‌మోస్ట్ మీరు చూస్తే ఒకప్పుడు అంటే ఒక 30-40 పీపుల్ 30 ఇయర్స్ ఏజ్ నుంచి 40 ఇయర్స్ ఏజ్‌కొచ్చేవి. ఇప్పుడు 40-50 ఇయర్స్ ఏజ్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే ఆల్‌మోస్ట్ 25 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపల ఉండే వాళ్ళకి ఎక్కువున్నాయన్నమాట ఈ ఛాలెంజెస్. ఓకేనా? సో, ఎందుకు అంటే మీకు తెలుసు ఆల్రెడీ లైఫ్ స్టైల్ డెఫినిట్‌గా బాగా చేంజ్ అయిపోయింది. మీరొకసారి గమనిస్తే మామూలుగా పాండమిక్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనము చాలా అంటే టెర్రిఫిక్‌గా ఫీల్ అయ్యామన్నమాట. అంటే దాన్ని ఒక భయంకరమైన సిట్యుయేషన్‌గా క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు పాండమిక్ కన్నా కూడా మీరు అబ్జర్వ్ చేసినారంటే ఈ మెటబాలిక్ డిజార్డర్స్ అనేటివి రియల్లీ ఆన్ ద రైజ్ మాట. ఈవెన్ చెప్తున్నా గదా! నేను ఆటో ఇమ్యూన్ డిసీజెస్ గాని మీకు చాలా ఇష్యూస్ చెప్పాను. పీసీఓడీ ఇష్యూస్ కానీ డయాబెటిస్ ఆన్ ద రైజ్ ఉన్నాయన్నమాట. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ మనం ఇగ్నోర్ చేస్తున్న సింపుల్ డిజార్డర్‌ని మనం రివర్స్ చేసుకోకపోవడం వల్ల ఈరోజు అవన్నీ కూడా మనకు రైజ్‌లో ఉన్నాయి. ఓకేనా? సో, దీన్ని మరి ఎలా అడ్రెస్ చేయాలి మనం అంటే, దీనికి ఫస్ట్ మనము వన్ ఆఫ్ ద బేసిక్ పారామీటర్ ఏంటి అంటే మనకి బిఎంఐ మాట. అంటే ఇదేనా ఇది ఒక్కటి సరిపోతుందా అంటే నో. దిట్ ఈస్ ఓన్లీ ఇదొక ఇండికేటర్ మాట. జస్ట్ లైక్ అంటే కొంతవరకు మీకు యూజ్ అవుతుంది. కానీ దీనికన్నా ముఖ్యంగా ఏమంటే మిమ్మల్ని కొన్ని మీ బాడీ పరంగా కొన్ని చేంజెస్, మీ బాడీ పరంగా ఉన్న డెఫిషియన్సీస్ ఏంటి ఎగ్జాక్ట్‌గా దాన్ని బేస్ చేసుకొనే ఉంటుంది మేజర్‌గా. ఫస్ట్ అయితే ఇది ఒక ఇండికేటర్ మాట. మనం ఉండాల్సిన వెయిట్ కన్నా ఎంత ఎక్స్‌ట్రా ఉన్నాం అని తెలుసుకోవడానికి మాత్రం. మీకు ఆల్రెడీ తెలుసు. ఆల్రెడీ చాలా ఫోన్స్‌లో, యాప్స్‌లో మనం చూస్తున్నాం మాట. 18 కేజీస్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ వేస్తే మీకు ఆల్రెడీ తెలుసునమాట. ఒకవేళ దాని వాల్యూ బిలో 18.5 వచ్చిందంటే అండర్ వెయిట్ అని చెప్పొచ్చు. లేదు 25 అంటే 19-25 లోపల వచ్చిందంటే మనం నార్మల్ అని చెప్పొచ్చు మాట. 25 తర్వాత 30 లోపల వస్తే ఆల్‌మోస్ట్ ఓవర్ వెయిట్ అని చెప్పొచ్చు మాట. ఆల్‌మోస్ట్ 30 పైన వచ్చి మనం 35 లోపల అంటే ఒబీస్ అంటాం. 35 అబోవ్ వస్తే మనం ఆల్‌మోస్ట్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఒబీస్ అని చెప్పొచ్చు మాట. ఓకే. సో, ఇట్లా రాపిడ్‌గా మనకు ఆహ్, అంటే ఒక వాల్యూ అయితే అందరికి తెలుసు. మనం ఎన్ని కేజీస్ వెయిట్ ఎక్స్‌ట్రా ఉన్నామనేసి ప్రతి ఒక్కరికి తెలుసు మాట. బట్ ఏంటి రిస్క్? మనం ఓవర్ వెయిట్ అయ్యాము. నేను చెప్పాను 5 కేజీస్ బియాండ్ ఉండి కనీసం అంటే ఒక 5 ఇయర్స్ అట్లా మీరు క్యారీ చేసినా కూడా, నేను చెప్పిన ఇక్కడ మీరు చూసినారంటే ఒక 10 సింప్టమ్స్ ఉన్నాయన్నమాట. ఏదో ఒకటి మీకు ఎక్కడో ఒక చోట ఒక సింప్టమ్ వచ్చింటది. బట్ మనం జస్ట్ జనరల్‌గా ఇగ్నోర్ చేసుంటాం. ఓకేనా? ఇగ్నోర్ చేస్తుంటాం. అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ దయచేసి. ఏమంటే ఇక్కడ టైప్ 2 డయాబెటిస్ అన్నాను. సో, నేను చెప్పాను. నా విషయమే చెప్పాను నేను. మనకు యూజువల్‌గా మనం చెక్ చేసుకునే అలవాటు ఉండదు జనరల్‌గా మనకి ఇండియన్స్‌లో. సో, ఇయర్‌లీ వన్స్ ఆర్ ట్వైస్ మనం ఎలా ఉన్నాము, గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి చెక్ చేసుకోగలిగితే రియల్లీ దట్ విల్ రియల్లీ హెల్ప్‌ఫుల్. ఎందుకంటే ఇప్పుడొచ్చే సింప్టమ్స్ అన్నీ కూడా మనకి అసిమ్ప్టమాటిక్ వస్తున్నాయి. బాడీ ఆల్‌మోస్ట్ 70-80% మనకి ఇష్యూ వచ్చేంత వరకు కూడా మనకి ఆ సింప్టమ్స్ బయటపడటం లేదు. కాబట్టి ఐ రియల్లీ సజెస్ట్ యూ మాట. గో త్రూ ద టెస్ట్ ఇన్ ఎ ఇయర్ మాట. వన్స్ ఆర్ ట్వైస్ ఓకే.
సో అట్లా మీరు టైప్ 2 డయాబెటిస్‌లోకి అనుకోకుండా మనకు తెలియకుండానే వెళ్ళిపోవడం జరుగుతా ఉంటుంది. వన్స్ మన ఫ్యాట్ అనేది అక్యుములేషన్ ఓకేనా? అలాగే గాల్ బ్లాడర్ ఇష్యూస్ మీకు తెలుసు ఆల్రెడీ ఈరోజు చాలా మంది వింటున్నమాట గాల్ బ్లాడర్ స్టోన్స్ అని. కొలెస్ట్రాల్ ఫార్మ్ అయిపోయేసి అది స్టోన్స్‌గా ఫార్మ్ కావడం. ఓకేనా? అన్నెసెసరీ డిసీజ్‌లోకెళ్ళడం. ఈవెన్ గాల్ బ్లాడర్ రిమూవ్ చేయాల్సిన పరిస్థితి వస్తా ఉంది. ఓకేనా? సో అలాగే బ్లడ్ ప్రెషర్ మాట. ఇప్పుడు ఈరోజు చూస్తే మీరు ఆహ్, కామన్‌గా వింటుంటాం మాట. పీపుల్‌కి ఒక 35 ఇయర్స్ నుంచి ఈవెన్ అది 30 ఇయర్స్ లోపలే ఉందనుకోండి ఖచ్చితంగా అయితే. 30 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట జనరల్‌గా. ఓకేనా? చాలా మంది ఈజీగా చెప్పేస్తుంటారన్నమాట బీపీ అనేది. ఇది కూడా అంతే. యాక్చువల్‌గా వన్స్ ఆహ్, మనకి ఏదైతే మనకి హార్ట్‌కి పంప్ చేసే వెయిన్స్ ఉంటాయో, రక్తనాళాల గోడలు ఏమైతాయంటే బాగా అది అంటే మనకు ఫ్లో అనేది బాగా చిక్కబడిపోవడం. లేదంటే ఆ గోడలకి పల్చగా ఉండే గోడలకి ఏమైతుందంటే ఇది థిక్ కావడం. అవునా? అట్లా ఉండడం వల్ల ఏమైద్దంటే పంపింగ్ జరగదు. మనకి హార్ట్‌కి ఎప్పుడైతే పంపింగ్ హార్ట్‌కి ఎప్పుడైతే మనకి బ్లడ్ ఫ్లో జరగదో ప్రెషర్ ఎక్కువవుతుంది. ఓకేనా? దాంతో మనకి అథెరోస్క్లెరోసిస్ అని కొన్ని ఇష్యూస్ వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. ఓకే. సో, ఇట్లా కార్డియాక్ ఇష్యూస్ మీరు చూసుంటాం రెగ్యులర్‌గా. వాల్వ్స్ క్లోజ్ కావడము. ఈ ఇష్యూస్ వల్ల. ఓకే. సో, మెంటల్ ఇల్‌నెస్ అంటే ఇక్కడ మీరు గమనిస్తే చాలామంది ఈరోజు చూస్తే స్ట్రెస్ మాట. ఓకే. వాళ్ళ స్ట్రెస్ వల్ల కూడా ఏమైతుందంటే పంపింగ్ మన బ్రెయిన్‌కి హార్ట్ నుంచి పంపింగ్ జరగడం అనేది కూడా తక్కువుంటుందన్నమాట. ఓకే. సో, ఇట్లా ఆస్టియో ఆర్థరైటిస్ మనకి ఉండాల్సిన వెయిట్ కన్నా ఎక్కువ ఉండడం వల్ల ఏమైతుందంటే మన మోకాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ కావడం. ఆ ప్రెషర్‌తో మనం ఎక్కువ రోజులు నడిచినా కూడా మనకి ఆ కార్టిలేజ్ బోన్ బాగా క్రష్ అవుతుందన్నమాట. బాగా డ్యామేజ్ కావడము. సో, డైరెక్ట్‌గా బోన్ టు బోన్ ర్యాపిడ్ జరగడం కూడా మనకి భయంకరమైన పెయిన్ వస్తుందన్నమాట. ఓకే. ఇట్లా నెక్స్ట్ క్యాన్సర్ సెల్స్ గాని, క్యాన్సర్ సెల్స్ మీరు గమనించండి. మనకెప్పుడైతే ఫ్యాట్ అనేది మజిల్‌లో ఫార్మ్ అయిపోయి అది ఆక్సిడేషన్ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ కావడం వల్ల గట్టిపడిపోతుందన్నమాట. ఆ గట్టిపడినప్పుడు ఏమైతుందంటే ఆటోమేటిక్‌గా మీకు ఆల్రెడీ సెల్స్ ఫార్మేషన్‌లో క్యాన్సర్ సెల్స్ ఉంటే అది ఎక్స్‌పోనెన్షియల్‌గా గ్రో అవుతుందన్నమాట. విపరీతంగా క్యాన్సర్ సెల్స్ డెవలప్ అయితాయి. ఆ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ వల్ల. ఓకేనా? సో, అలాగే మెయిన్‌గా స్లీప్ అప్నియా అంటాం. అంటే గురక పెట్టడం. ఫేషియల్ ఫ్యాట్ ఉండేవాళ్ళు గాని మీరు బాగా గమనిస్తే ఎక్కువ మొఖమంతా గూడా బాగా ఉబ్బుగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి ఎక్కువ గురక ఉంటుంది చూడండి. అంటే వాళ్ళు ఈవెన్ లంగ్స్‌లో గూడా గ్యాప్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఫ్యాట్ అక్యుములేషన్ వల్ల. ఓకే. ఇవన్నీ కూడా ఒక చిన్న చేంజెస్ మనం చేసుకోకపోవడం వల్ల అవి అగ్రెసివ్‌గా పెరిగడానికి అవకాశం ఉంది. ఓకేనా? సో, ఇవన్నీ నెక్స్ట్ ఫ్యాటీ లివర్. ఈరోజు చూసినారంటే ఆల్కహాలిక్, నాన్ ఆల్కహాలిక్ 2 టైప్స్ ఉన్నాయి. బట్ ఏమంటే అందరికి తెలిసిన విషయం అంటే ఆ లిక్కర్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వస్తుందని తెలుసు. ఓకేనా? కానీ ఈరోజు మీరు చూస్తే ఎక్సెస్ ఫ్యాట్ ఆన్ యువర్ లివర్ మాట. ఫ్యాటీ లివర్. గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్స్‌లోకి ఎళ్ళిపోతున్నారు ఆటోమేటిక్‌గా. ఎందుకంటే ఎక్సెస్ ఫ్యాట్. అంటే మనకి బాడీ అంటే మీకు తెలుసు లివర్ ఈస్ ద ఫస్ట్ ఆర్గాన్ టు స్టోర్ ద ఫ్యాట్. బట్ మనము ఎక్కువ రిఫైన్డ్ కార్బ్స్, రిఫైన్డ్ ఆయిల్స్, రిఫైన్డ్ షుగర్స్ ఇవ్వడం వల్ల ఏమైతుందంటే అది ఎక్కువ స్టోర్ అయిపోయేసి దాని నుంచి మనకి ఆ ఫ్యాటీ లివర్‌లోకి వెళ్ళిపోతున్నాం ఆటోమేటిక్. ఓకే. సో, కాబట్టి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కూడా ఎక్కువ అవుతున్నాయి కేసెస్. ఓకే. సో, మరి దీనికి అన్నిటికి రీజన్ ఏంటి? మనకి ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్ మాట. ఎందుకంటే నేను చెప్తున్నా గదా! ఇప్పుడు ఎప్పుడైతే మనకి మెటబాలిక్ డిజార్డర్స్ ఎందుకు రైజ్ అవుతున్నాయంటే మన హార్మోన్స్ డిస్టర్బ్ అవుతున్నాయన్నమాట. వాటిలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సినది గ్రెలిన్ అని, లెప్టిన్ అని అంటే మనకి ఇన్సులిన్ ఓకేనా? కార్టిజోల్ ఇట్లా చాలా హార్మోన్స్ ఉన్నాయి. వీటిలో 4 ఇంపార్టెంట్ హార్మోన్స్ నేను చెప్పాను ఇప్పుడు మీకు. వాటిలో కూడా వన్ ఆఫ్ ద డామినెంట్ హార్మోన్ ఏందంటే ఇన్సులిన్ మాట. ఓకేనా? ఈ ఇన్సులిన్ హార్మోను మిగతా హార్మోన్స్‌ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే. అది ఎలాగనేది మీరు ఈ స్లైడ్‌లో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? మిగతా వాటిని బాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తా ఉందన్నమాట. సో, ఇప్పుడు మీరు చూస్తే మనకి ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాది? ఇన్సులిన్ అనే హార్మోన్ ఎలా ఇంపాక్ట్ చేస్తా ఉంది మన వెయిట్ గెయిన్ కావడానికి అనేది చూస్తే, జనరల్‌గా మనం ఎందుకు తింటాం ఫుడ్ అనేది గమనిస్తే మనం ఎనర్జీ కోసం తీసుకుంటాం. అవునా? వన్స్ మనం తీసుకునే ఫుడ్‌ను మనం గమనించుకోకుండా ఏది పడితే అది ఇస్తూ ఉంటాం. మల్టిపుల్ ఈటింగ్స్ ఇస్తూ ఉంటాం. ఉదయం లేచినప్పటి నుంచి కాఫీ, టీతో స్టార్ట్ చేసి ఈరోజు ఈవినింగ్ వరకు మాట. మల్టిపుల్ ఈటింగ్స్. ఈ టిఫిన్ అంటాం, మధ్యాహ్నం లంచ్ అంటాం. ఓకేనా? చూసుకోమాట ఏది తింటున్నాం? ఎలా తింటున్నాం? మన హార్మోన్స్ వాటి పరిస్థితి ఏంటి?
మీరు చూసినారంటే ఇప్పుడు హార్మోన్స్, నేను గ్రెలిన్ అన్న హార్మోన్ చెప్పాను. ప్రాపర్‌గా మీరు తినే టైంలో ఆకలి అవ్వడం అనేది ఆ గ్రెలిన్ హార్మోన్ వర్క్ చేస్తే మీకు ఆకలి అని తెలుస్తుందన్నమాట. ఓకేనా? సో, సాటిటీ హార్మోన్ మాట. ఇది ఇంకోటేమంటే లెప్టిన్ అంటాం. సాటిటీ హార్మోన్. అంటే మీరు తిన్న తర్వాత సాటిస్ఫై కావాలి. ఓకేనా? అది ఆ హార్మోన్ ఉంటేనే మీకు ఆ ఫీలింగ్ తెలుస్తుందన్నమాట. ఓకే. ఎప్పుడైతే మనకి ఎక్సెస్ ఫ్యాట్ ఉండడం వల్ల హార్మోన్స్ డిస్‌ఫంక్షన్ కావడం వల్ల ఏమైతుందంటే ఇవి రివర్స్‌లో పనిచేస్తాయి మనకి. అందుకే చూడండి బాగా వెయిట్ పెరిగిన వాళ్ళు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినే కొద్దీ తింటూనే ఉంటారు వాళ్ళు. అంటే ఆ లూప్‌లో ఉండిపోతారు వాళ్ళు. ఓకేనా? ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిందేమంటే మీరు బాగా చూడండి. ఒక పర్సన్ సపోజ్ 1800 క్యాలరీస్ కావాలి వాళ్ళకి ఎనర్జీకి. సో, వాళ్ళ బీఎంఆర్ 1800 అనుకుందాం. సపోజ్ ఒక 6 ఫీట్ ఉన్న పర్సన్‌కి ఒక 1800 క్యాలరీస్ కావాలి. సపోజ్ తను తినే డైట్‌లో మీరు గమనిస్తే 1800 క్యాలరీస్ ఇస్తే ఓకే. కానీ ఒకసారి గమనిస్తే ఎవరు మనం 1800 క్యాలరీస్ ఇవ్వరుమాట జనరల్‌గా. మనకి ఇప్పుడున్న ఫుడ్ ఐటెమ్స్‌లో నేను చెప్పిన ప్రకారం మార్నింగ్ టీ, కాఫీతో స్టార్ట్ చేసి టిఫిన్ తిని, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ తిని, ఓకేనా? మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ తిని, మళ్ళీ లేట్ నైట్స్ మళ్ళీ ఐస్ క్రీమ్స్ అని రకరకాలు తింటుంటాం. బిర్యానీ అనేసి అవునా? ఇలా తిన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఎక్కువ క్యాలరీసే తింటాం జనరల్‌గా. ఓకేనా? బాడీ కూడా మనకి ఎంత వరకు అవసరమో 1800 క్యాలరీస్ వరకే ఆహ్, బాడీ మిమ్మల్ని బేర్ చేస్తుందన్నమాట. లేదు మీకు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువుంటే మేబీ నేను ఎక్స్‌ట్రా తిన్నా కూడా నో ప్రాబ్లమ్. అది యూ కెన్ బర్న్ ఇట్. ఓకే. బట్ మనం ఏం చేస్తాం ఇప్పుడున్న సెడెంటరీ లైఫ్ స్టైల్‌లో మనం 1800 క్యాలరీస్ కన్నా ఎక్కువ తిన్నప్పుడు ఏమైతుంది ఒక 6 ఫీట్ ఉన్న పర్సన్ ఆటోమేటిక్‌గా ఎక్సెస్ ఏదైతే ఉంటుందో ఏదైనా ఇన్సులిన్ ప్రాసెస్ చేయాల్సిందే ఇక్కడ. ఓకేనా? ఇన్సులిన్ ఏం చేస్తుందంటే మీకు 1800 క్యాలరీస్ వరకు చూస్తుంది. ఓకేనా? అక్కడి వరకు ఓకే. ఎక్స్‌ట్రా ఇచ్చినప్పుడు ఏమైతుందంటే ఆ సెల్ కూడా యాక్సెప్ట్ చేయదుమాట. ఓకే. అప్పుడు ఏమైతుందంటే డెఫినిట్‌గా ఫ్యాట్‌గా కన్వర్ట్ చేసి పెట్టడం. ఎందుకంటే రేపొద్దున మళ్ళీ అడిగితే మళ్ళీ ఇస్తామనేసి స్టోర్ చేస్తుందన్నమాట. దాన్నే మాట. అంటే మనం ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వం. ఓకే. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఒకప్పుడు మనము పెద్దవాళ్ళ టైంలో ఒకసారి తింటే ఫుడ్ స్కార్సిటీ అంటారు. అంటే ఒకసారి దొరికితే మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో తెలియదు వాళ్ళకి. ఒకేసారి బాగా తినేవాళ్ళు. మిగతా టైంలో అంతా కూడా ఆ ఎక్సెస్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది యూజ్ చేసుకొని హ్యూమన్ ఎవల్యూషన్ ఆ విధంగా ఎవాల్వ్ అయితా వచ్చిందన్నమాట. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏమంటే మనము ఫుడ్ అవైలబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల, మనం ఎప్పుడు గూడా ఇన్సులిన్‌కి ఫ్యాట్‌గా కన్వర్ట్ చేసి పెట్టడమే చెప్తాం గానీ, అవునా? దాని ఎంతవరకు అవసరమో అంతవరకు ఇవ్వటం లేదన్నమాట ఎవడు కూడా. ఓకేనా? అట్లా మన బాడీలో ఈరోజు ఈ విధమైన మల్టిపుల్ ఈటింగ్స్ తినడం వల్ల ఎక్సెస్ ఫ్యాట్ అక్యుములేట్ కావడం జరుగుతాదన్నమాట. ఇన్సులిన్ చేస్తుంది ఆ పని. తప్పదు. ఓకేనా? అందుకే మీరు చూసినారంటే బాగా అబ్డామిన్ పెరిగిపోవడం ఇవన్నీ మనం చూస్తున్నాం. మరి ఎలా మరి వన్స్ మన ఫ్యాట్ ఎక్కువైపోయింది. ఇంకోటేమంటే ఇక్కడ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైపోవడము. ఎప్పుడైతే గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్‌లో ఎక్కువైపోతాయి, ఇన్సులిన్ కూడా ఏమైతుందంటే నంబర్ ఆఫ్ టైమ్స్ అది సెక్రెట్ కావడము. ఓకేనా? గ్లూకోజ్ వెళ్ళిపోయినా గూడా ఈ ఇన్సులిన్ ఎక్కువ మనకి బాడీలో ఉండడం వల్ల, బ్లడ్‌లో ఉండడం వల్ల ఆ క్రేవింగ్ ఎక్కువ అవ్వడం మీ బాడీలో. ఓకేనా? ఇవన్నీ ఒక లూప్‌లో ఉండిపోతాయన్నమాట. మనకంటే ఆ విధంగా దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అంటే ఇన్సులిన్ ఉన్నా కూడా సెల్ తీసుకోలేని పరిస్థితి మాట. ఓకే. సో, అట్లా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఒక కండిషన్‌లోకి ఎళ్ళిపోతారన్నమాట. అట్లా ఆ కండిషన్ ఏంటి? మనము దాన్ని ఎలా రివర్స్ చేసుకోవాలి? అనేది చూస్తే ఇక్కడ మీరు బాగా గమనించండి. ఇక్కడ నేను ఇందాక డిస్కస్ చేశాను మీతో. సో, ఇక్కడ హార్ట్ డిసీజ్ అని ఇవన్నీ మనకు వన్స్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైపోయి ఇన్సులిన్ సెల్‌కి ఇచ్చే ప్రయత్నం చేసినా కూడా సెల్ యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల అది మళ్ళీ ఫ్యాట్‌గా కన్వర్ట్ చేసుకోవడం వల్ల ఆ ఫ్యాట్ నుంచి వచ్చే కాంప్లికేషన్స్ మాట. ఓకే. ఆ ట్రైగ్లిజరైడ్స్ అని, ఎల్‌డిఎల్ అని మీరు చూస్తుంటాం మాట. ఇవన్నీ బీపీస్‌లోకెళ్ళిపోవడం, టైప్ 2 డయాబెటిస్‌లోకెళ్ళిపోవడం, డిమెన్షియా అంటాం మాట. ఓకే. అంటే మతిమరుపు అంటాం. అంటే జనరల్‌గా అంటే వాళ్ళకి తెలీదు మాట. ఆహ్, ఎప్పుడైతే మనకి ఆ బ్లడ్ పంపింగ్ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల అంటే మతిమరుపు ఎక్కువుండడం. అంటే ఇప్పుడు అంటే చాలా రోజులు జరిగిన విషయాలు గుర్తుంటాయి గానీ, ఇప్పుడు జరిగిన విషయాలు గుర్తుండవు చాలా మందికి. ఓకే. దట్ ఈస్ కాల్డ్ డిమెన్షియా మాట. ఓకే. సో, క్యాన్సర్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు. పీసీఓడీ ఇది చాలా ముఖ్యంగా నేను చేసే కన్సల్టేషన్స్‌లో ముఖ్యంగా 10 మంది మా దగ్గరకొస్తే 8 మంది దే ఆర్ ఇంటూ పీసీఓడీ మాట. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం. అంటే వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే జనరల్‌గా వాళ్ళకి 1 మంత్ ఏదన్నా వాళ్ళ పీరియడ్స్ పోస్ట్‌పోన్ అయినా కూడా దే ఆర్ వెరీ మచ్ నార్మల్ అనుకుంటున్నారన్నమాట. ఎందుకంటే వాళ్ళ పక్కన ఎవరన్నా అడిగినా కూడా వాళ్ళకి అదే ఉంది కదా! సో, నాకు గూడా అదే విధంగా ఇష్యూ ఉంది. నో ప్రాబ్లమ్ అనుకుంటున్నారన్నమాట. బట్ దట్ ఈస్ వెరీ అంటే చాలామంది ఇగ్నోర్ చేస్తున్నారు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏమైతుందంటే వాళ్ళకి మ్యారేజెస్ అయిన తర్వాత స్లోగా వాళ్ళు
ఈ పీసీఓడీలోకి వెళ్ళడము, ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ రైజ్ కావడము, ఓకేనా? చాలా రోజులు కూడా కన్సీవ్ కాకపోవడం, ఇలాంటి ఇష్యూస్‌లోకి వెళ్ళిపోతున్నారన్నమాట. ఓకే. సో, ఇలాంటివి కూడా మనం అడ్రెస్ చేయొచ్చు విత్ సింపుల్ చేంజెస్ ద్వారా. ఓకే. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కూడా నేను ఇందాక మాట్లాడున్నాను. ఓకే. అది కూడా మనకి ఈ ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీతో మాట్లాడున్నానో ఆహ్, దాని నుంచి మనం రివర్స్ చేసుకోగలిగితే ఇవన్నీ కూడా రివర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే. సో, ఇక్కడ మరి ఒక స్కేల్ ఇచ్చాను ఇక్కడ. మరి ఏమేమి తినాలా? ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అని చెప్పాను నేను ఆల్రెడీ. ఓకేనా? ఆ రెసిస్టెన్స్ కండిషన్ రివర్స్ చేసుకోవాలి. ఒక కండిషన్ అండి. ఆ కండిషన్ రివర్స్ ఎలా చేసుకోవాలంటే ఒక 3 మంత్స్ అంతే. ఒక 3 మంత్స్‌లో మనము ఏమి తినాలా? ఏమి తినకూడదు అనేసి చూస్తే మీకు అంటే ఇన్సులిన్‌ని ఎక్కువ స్పైక్ చేసే ఫుడ్స్‌ని మనం అవాయిడ్ చేస్తాం. అవి ఏంటివి? అంటే ముఖ్యంగా రిఫైన్డ్ కార్బ్స్ అవాయిడ్ చేస్తాం. ట్యూబర్స్ అని గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండే ఫుడ్స్ మనం తీసుకోమాట. ఫ్రూట్స్ కానీ ఓకే. ఇంగా ఏవి తినాల్సొస్తది మేజర్‌గా అంటే మనకి ఫ్యాట్స్ చాలా అవసరం ఈ బాడీలో. అంటే ఇన్సులిన్ స్పైక్ చేయని ఫుడ్ ఏందంటే ఫ్యాట్స్ ఫస్ట్. నెక్స్ట్ ప్రోటీన్స్ మాట. ఓకే. నెక్స్ట్ వెజిటేరియన్ అంటే వెజిటేరియన్ ఫుడ్స్ మనం తీసుకుంటాం. ఓకే. దాంట్లో కూడా మీకు ఏమేమి తీసుకోవాలా? ఎలాంటిది అంటే మీ బాడీ నేచర్‌ని బట్టి మీరు తీసుకునే మీరుండే లైఫ్ స్టైల్‌ని బట్టి మనం డిజైన్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే. సో, ఇది నేను చెప్పాను ఆల్రెడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని కూడా మనం ఎలా రివర్స్ చేసుకోవచ్చు. వన్స్ నేను చెప్పాను ఇన్సులిన్ ఒక హార్మోన్ గురించి మనం డిస్కస్ చేసామాట. ఇట్ ఆల్వేస్ డిపాజిట్స్ ఆహ్, ద ఎక్సెస్ గ్లూకోజ్ లెవెల్స్ ఇంటూ ఫ్యాట్ మాట. ఓకే. మరి దీనికి అది బాగానే ఉంది. అంటే మనము ఫుడ్ తింటాం. ఆ ఫుడ్ తిన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా బ్లడ్‌లో గ్లూకోజ్ చేరుతుంది. గ్లూకోజ్ అనేది ప్రతి సెల్‌కి బ్లడ్ ద్వారా కనెక్ట్ అవుతుంది. బట్ ఏమంటే వన్స్ సెల్స్ అది నిండిన తర్వాత సెల్ ఏదైతే యాక్సెప్ట్ చేయదో దాన్ని మళ్ళీ అడిపోస్ సెల్స్‌లో మళ్ళీ గ్లూకోజ్‌గా ఉంటుందన్నమాట మనకి. ఆ ఫ్యాట్‌లో లివర్‌లో. అప్పుడు ఏమైతుంది ఆ లివర్‌లో ఉన్న గ్లూకోజ్ అనేది మళ్ళీ మనం వాడుకోవాలంటే అది అవకాశం ఇవ్వము. ఓకేనా? మనం ఇప్పుడు ఏమంటే కేర్‌ఫుల్‌గా మనం అబ్జర్వ్ చేస్తే గ్లైకోజెనాలిసిస్ ప్రాసెస్ ఏంటి అంటే మనము వాంటెడ్‌గా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చాలా మంది వింటుంటాం మాట. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే మనం ఒక 16 అవర్స్ మినిమమ్ బాడీకి ఇవ్వడం వల్ల ఏమైతుందంటే స్లోగా బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయి ఆటోమేటిక్‌గా. ఎప్పుడైతే మనము ఫాస్టింగ్‌లో ఉంటామో. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమైతుందంటే ప్యాంక్రియాస్‌లో బీటా సెల్స్ నుంచి మనకి ఇన్సులిన్ ఏ విధంగా అయితే వచ్చి మనకి ఫ్యాట్ డిపాజిషన్ గాని సెల్‌కి మనం గ్లూకోజ్ అందించడం జరుగుతుంది గదా! ఇంకొక ఆల్ఫా సెల్స్‌లో గూడా మనకి ఇంకొక హార్మోన్ ఉంటుందన్నమాట. గ్లూకోగాన్ అనేసి. ఓకే. ఆ గ్లూకోగాన్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయో ఇమ్మీడియేట్‌గా అది యాక్టివేట్ అవుతుంది. అట్లా గ్లూకోజ్ లెవెల్స్ తగ్గనివ్వదు. ఇమ్మీడియేట్‌గా ఏం చేస్తుందంటే ఇటు సెర్చ్‌డ్ మాట. మనకి సోర్సెస్ అని సెర్చ్ చేసి ఫ్యాట్‌ని తీసుకొని గ్లూకోజ్‌గా కన్వర్ట్ చేసి పెట్టేస్తుంది మనకి. అంటే ఆ అవకాశం మనం ఇచ్చామిక్కడ. ఓకేనా? అలా ఇవ్వడం వల్ల ఏమైతుందంటే గ్లూకోజ్ మనం వాడుకోవడం జరుగుతుంది. అట్లా మీరు ఫ్యాట్‌ని తగ్గడం జరుగుతుంది. కానీ ఇది నేను ఒక లేమ్యాన్ వర్డింగ్‌లో మీకు చెప్పాను. బట్ ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ సైన్స్ హియర్. బట్ మీరు వన్ ఆన్ వన్‌లో మనం మాట్లాడినప్పుడు ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఓకే. సో, ఇట్లా మనకి ఫ్యాట్‌ని మనం బ్రేక్ డౌన్ చేసి హ్యాపీగా మనం గ్లూకోజ్‌గా వాడుకుంటాం మాట. ఓకే. అది మళ్ళీ డీటెయిల్‌గా వన్ ఆన్ వన్‌లో మనకి ఇది మళ్ళీ అందరికీ ఒకే విధంగా ఉండదు. కొంతమందికి ఎన్ని అవర్స్ ఉండాలి ఫాస్టింగ్, వాళ్ళకున్న లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళకున్న ఏజ్ ఏంటి, ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయన్నమాట. ఓకే. ఇక్కడ అదే మాట. అందుకే మీకు హెల్త్ అసెస్‌మెంట్స్ చెప్తాం. కస్టమైజ్డ్ అన్నప్పుడు మీకు అర్థం కావాలి ఇక్కడ. మీ బిఎంఐ ఎంతున్నారు? ఎక్సెస్ వెయిట్ ఎంతున్నారు? ఎన్ని రోజుల నుంచి ఉన్నారు వెయిట్? మీ గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? ఓకేనా? మీ లైఫ్ స్టైల్ ఏంటి? ఇవన్నీ గూడా మనకు ఒకసారి గో త్రూ అయినారంటే, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళకి మీరు ఈ టెస్ట్‌లు తీసుకొని గాని, వాళ్ళ ముందర గాని ఉండగలిగితే మీరు, ఖచ్చితంగా వాళ్ళకి ఒక వన్ ఆఫ్ ద కోచ్‌ని మీకు వెల్‌సెన్స్ కంపెనీలో కనెక్ట్ చేస్తారు. వాళ్ళు మీకు ప్రాపర్‌గా గైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇంకోటేమంటే 4 పిల్లర్స్ మాట. సో, నేను ఒక డైట్ చేస్తే సరిపోతుందా? అనేది కాదండి. ఇక్కడ ఏమంటే నేను చెప్పాను గదా! ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ గాని, మెటబాలిక్ డిజార్డర్స్ గాని మనం రివర్స్ చేసుకోవాలా, మన హార్మోన్స్‌ని ప్రాపర్‌గా చెక్ పెట్టుకోవాలి అంటే వి నీడ్ 4 పిల్లర్స్ మాట. జస్ట్ లైక్ ఒక కుర్చీకి కాళ్ళు 4 ఎట్లానో ఇక్కడ గూడా అంతే మాట. పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలా. నేనేమంటానంటే ఇక్కడ మీరు బేసిక్ సైన్స్ వినిండొచ్చు. ఇది ఏం చేస్తామంటే జనరల్‌గా పీపుల్‌లోకెళ్ళి డిస్కస్ చేయడం. వాళ్ళు ఏదో ఒక నెగెటివ్ మాట్లాడడం. ఇమ్మీడియేట్‌గా మళ్ళీ దాన్ని మీరు అర్థం చేసుకునేది కూడా మర్చిపోవడం. అలా జరుగుతుందన్నమాట. ఓకేనా? ఎందుకంటే మీరు విన్నారు కాబట్టి సెషన్ గూడా. మీరు విన్నారు కాబట్టి సైన్స్. ఓకేనా?
కాబట్టి మీరు ఏదన్నా ఉంటే ఖచ్చితంగా మా కోచెస్‌ని హెల్ప్ తీసుకొని కూడా మీరు ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? రెస్ట్ కూడా తీసుకోవడం మినిమమ్ 6-8 అవర్స్ అది మ్యాండేటరీ మాట. ఓకే. అది కూడా డిపెండ్స్ అపాన్ ద ఏజ్ మాట. సో, అది కూడా ఎలా నిద్రపోతున్నారు? ఎలా నిద్రపోవాలి? ఇవన్నీ కూడా మేము ప్రాపర్ గైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో, ఎక్సర్‌సైజ్ అవసరమా అంటే డెఫినిట్‌గా కొంతవరకు అంటే మీకు అగైన్ ఇట్ డిపెండ్స్ మాట. ఓకేనా? ఎంతవరకు అవసరమో కానీ చాలామంది అడుగుతుంటారనమాట. నేను వెయిట్ తగ్గడానికి చాలా ఎక్సర్‌సైజ్ చేశాను, వాకింగ్ చేశాను, స్విమ్మింగ్ చేశాను ఇవి చాలా చెప్తుంటారు. బట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎక్సర్‌సైజ్ చేసినంత మాత్రాన మీరు ఖర్చు పెట్టేది మోస్ట్‌లీ ఒక 2, 3 అవర్స్ మీరు ఎక్సర్‌సైజ్ చేస్తే ఖర్చు పెట్టేది మాక్సిమం అంటే 250 క్యాలరీస్ ఉంటాయి మొత్తం. అగైన్ మీరు ఇంటికొచ్చి ఒక సమోసా, చాయ్ తీసుకున్నా కూడా యూ కెన్ రీబ్యాక్ మాట. ఓకే. సో, దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ ఫర్ యూ. ఓకే. ఎక్సర్‌సైజ్ ఉండాలి ఖచ్చితంగా మజిల్ టోన్ కావాలి. మనకి మజిల్ బిల్డ్ కావాలన్నా కూడా ఎనర్జీ లెవెల్స్ అంటే మెంటల్లీ రిలాక్స్ కావాలన్నా మజిల్ టోన్ కావాలన్నా కావాలి. బట్ ఏమంటే మనం BMIకొచ్చిన తర్వాత వి విల్ డెఫినెట్‌లీ రికమెండ్ సమ్ ఎక్సర్‌సైజ్ మాట. ఓకే. సో, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇక్కడ మేము మీకు ఇప్పుడు చెప్పిన 3 ఒక 30% ఉంటే 70% ఉంటుందన్నమాట. ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఏం తీసుకోవాలా? ఎలా తీసుకోవాలా? ఆ బ్యాలెన్సింగ్ అంతా కూడా మేము మీకు హెల్ప్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ నేను చెప్పాల్సుకున్న ఏదైతే మీకు కన్వే చేయాలనుకున్నానో అది కన్వే చేశానన్నమాట. అబౌట్ సైన్స్. ఆఫ్‌కోర్స్ ఇక్కడ మీకు మొత్తం ఒకేసారి మీకు అర్థం కావాల్సినంత అంటే అర్థం కావాలని రూల్ లేదండి. డెఫినిట్‌గా మిమ్మల్ని ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో ఖచ్చితంగా వాళ్ళని కనెక్ట్ అవ్వండి. డెఫినిట్‌గా మీకు అర్థమవుతుంది. ష్యూర్‌గా మీరు మీ క్వెషన్స్ కూడా నేను అన్నా గదా! ఇప్పుడు నేను మళ్ళీ క్యూ&ఏ సెషన్ గూడా సార్‌ది ఉంటుందన్నమాట సెషన్. డోంట్ మిస్ ఇట్. మీ క్వెషన్ ఏదైనా ఉంటే ముందుగానే ప్రిపేర్ అయ్యి అడగొచ్చు డైరెక్ట్‌గా. ఓకేనా? సో, సార్ టైం గూడా చాలా వాల్యుబుల్ మనకి. సో, యూజ్ చేసుకోండి. ఓకే. సో, ఈ వెల్‌సెన్స్ కమ్యూనిటీని యూజ్ చేసుకొని చాలామంది చాలా రకాలుగా వాళ్ళు తగ్గున్నారు. వాళ్ళందరితో గూడా నేను మీతో ఆహ్, అంటే చాలామందున్నారు. బట్ వాళ్ళను అందరిని నేను చూపించలేను కాబట్టి ఒక వీడియో ద్వారా మీకు కొంతమందిని నేను లైవ్‌గా చూపించే కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాం 1 ఆర్ 2 పీపుల్‌తో. అలాగే ఆహ్, వెల్‌సెన్స్ కమ్యూనిటీ ద్వారా వ్యూవర్స్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ నేను ప్లే చేస్తున్నాను. సరేనా ఒక్క నిమిషం.
సో టైం కన్స్ట్రెయింట్ వల్ల మొత్తం వీడియో ప్లే చేయటం అన్నమాట. సో చాలా మంది మాట నేను చెప్పినా కదా 4,00,000 క్లయింట్స్ గ్లోబల్‌గా ఎగ్జిస్టెడ్ అని ఆల్రెడీ. ఓకేనా? సో నేను 1 ఆర్ 2 పీపుల్‌తో మీతో మాట్లాడించడం జరుగుతుంది ఇక్కడ లైవ్‌గా. ఓకేనా? సో వాళ్ళను ఇన్వైట్ చేద్దాము. సో భరణి హ్యాండ్ రైజ్ చేసారా మీరు? భరణి నీకు పర్మిషన్ ఇచ్చాను పోస్ట్‌గా. సో మీరు వీడియో ఆన్ చేసుకొని మాట్లాడొచ్చు. భరణి గుడ్ ఈవెనింగ్. ఆడియో ఆడియో ఆన్ చేసుకోండి. అన్‌మ్యూట్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ ఆగు. హలో. సో గుడ్ ఈవెనింగ్ భరణి. గుడ్ ఈవినింగ్ సార్. సో వెల్కమ్ యూ ఫర్ దిస్ టుడేస్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ మాట. సో ఓకే. మా ఆడియన్స్ కోసము యూ హావ్ టు షేర్ యువర్ ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీ. ఓకే? ఓకే సార్. ఓకే. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు భరణి. నా వెయిట్ వచ్చి 82. నేను జాయిన్ అవ్వకముందు నా వెల్సెన్స్ కమ్యూనిటీ జాయిన్ అవ్వకముందు 82 కేజెస్. నేను చాలా ట్రై చేశాను. చాలా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ట్రై చేశాను. కానీ నేను రైస్, చపాతీ, ఓట్స్ ఇవన్నీ తిని ట్రై చేశాను గానీ ఒక్కసారి కూడా నాకు వెయిట్ లాస్ అవ్వలేదు. తర్వాత నేను మా ఫ్రెండ్ ద్వారా నేను వెల్సెన్స్ కమ్యూనిటీ ద్వారా కనెక్ట్ అయ్యాను. అప్పుడు శివరామ్ సార్ గారు నాకు కాల్ చేసి మాట్లాడారు. కానీ నేను 1 ఇయర్ వరకు సరేలే తగ్గుతానేమో ఒకసారి ట్రై చేసి చూద్దాము అని చూసాను గానీ 1 కేజీ కూడా తగ్గలేకపోయాను. సరే అప్పుడు శివరామ్ సార్ చెప్పారు గదా! ఒకసారి సార్‌తో కూడా కనెక్ట్ అయ్యి ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి వెల్సెన్స్ కమ్యూనిటీలో జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ వీక్‌లోనే నేను 2 కేజీస్ తగ్గాను. తర్వాత ఇంక డ్రాస్టిక్ చేంజ్ ఒక 1 వీక్ తర్వాత అన్నీ ఒకటేసారి నేను ఇప్పుడు 3 మంత్స్ అవుతుంది. నేను జాయిన్ అయ్యి. జాయిన్ అయిన తర్వాత నేను 14 కేజీస్ తగ్గాను. నాకు ఇంతకుముందు ఫైబ్రాయిడ్స్ ఉండేవి. ఫైబ్రాయిడ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉండేది. ఇప్పుడు నాకు ఆల్‌మోస్ట్ పెయిన్ ఉండేది. నాకు మొత్తం ఫైబ్రాయిడ్స్ గాని, పెయిన్ గాని, థైరాయిడ్ గాని ఆల్‌మోస్ట్ నాకంతా క్లియర్ అయిపోయింది. హలో. ఆ! భరణి చెప్పండి. ఆ! వినిపిస్తుంది. చాలా వరకు అంతా క్లియర్ అయిపోయింది. మా ఫ్రెండ్ ద్వారా నేను ట్రై చేశాను గాబట్టి, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నా వెయిట్ నేను డైలీ 1 మీల్ తీసుకుంటున్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను ఎవ్రీ డే ప్రోటీన్ ఫుడ్ మంచిగా నేను ఎంజాయబుల్‌గా మంచిగా హ్యాపీగా తింటున్నాను. ఏమి అంటే స్టార్టింగ్‌లో 1 వీక్ నాకు కొంచెం అనిపిచ్చింది. అయ్యో! నేను చేయగలనో లేదో అని. కానీ తర్వాత 1 వీక్ తర్వాత నేను చాలా అంటే హ్యాపీగా తినగలుగుతున్నాను. హ్యాపీగా ఏదిస్తే అది తినగలిగాను. ప్లస్ వెల్సెన్స్ కమ్యూనిటీ వాళ్ళు కూడా చాలా నాకు ఎంకరేజ్ చేశారు. గురు సార్ గూడా నేను కనెక్ట్ అయ్యాను. ఒకసారి మాట్లాడాను. ఆ సార్ గూడా నాతో చాలా మంచిగా మాట్లాడి, "ఏం కాదు వెయిట్ లాస్ అవుతావు కంపల్సరీ" అని చెప్పారు. ఇప్పుడు నేను 14 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను సార్. నేను చాలా హ్యాపీగున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ ప్రోటీన్ బాగా మంచిగా తిని నేనైతే హ్యాపీగున్నాను సార్ ప్రెజెంట్ అయితే. ఓకే. ఇంకోటి భరణి మీరు యాస్ ఏ ఐటీ గై గదా! ఐటీలో మీరు వచ్చేస్తారు గదా! సో, ఆ అవును సార్. ఐటీ ప్రొఫెషన్‌లో ఉండి కూడా మీరు బిజీగున్నారు. సో, అయినా కూడా మీకు మీ బిజీగా ఉన్నా కూడా మీరు ఫాలో కాగలిగారా? ఏమన్నా ఎక్కడన్నా మీకు అవును సార్. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటాను సార్. ఓకే. మార్నింగ్ 1 మీల్ గాబట్టి నేను మార్నింగ్ మాత్రము తినను గాబట్టి ఓన్లీ నట్స్ తీసుకుంటాను. ఈవినింగ్ అట్లా 3, 4కి ఆ టైంకి చేసుకుంటాను. అంటే ఈ మధ్య 1 మీల్‌కొచ్చారు మీరు. ఈ మధ్య స్టార్టింగ్‌లో 1 మంత్ 2 మీల్స్ చేసేదాన్ని. ఓకే. తర్వాత 1 మీల్‌కొచ్చాను. ఓకే. ఆహ్, 1 మీల్‌కొచ్చిన తర్వాత 3:00, 4:00 అలా చేసుకోగలుగుతున్నాను. ఎందుకంటే నాకు ఒక 1 అవర్ అట్లా కొంచెం ఫ్రీ ఉండేది. మరి ఆ మీరు 1 ఫుడ్డు అవర్‌లోనే కొంచెము తగ్గించి తింటున్నారు గదా! మీకేమన్నా క్రేవింగ్స్ గాని అసలు ఆహ్, క్రేవింగ్స్ ఏమి లేవు సార్. నీరసం స్టార్టింగ్‌లో గాని ఒక 1 వీక్ మాత్రం నాకు చాలా క్రేవింగ్స్ ఉండేవి. ఓకే. కానీ తర్వాత చాలా వరకు క్రేవింగ్స్ అన్నీ తగ్గిపోయాయి. ఓకే. ఈ కమ్యూనిటీలో జాయిన్ అయిన తర్వాత చాలా వరకు అసలు క్రేవింగ్స్ గాని ఏం లేదు. అసలు ప్రోటీన్ ఫుడ్ తింటేనే చాలు నాకు ఫుల్లు
అంటే చాలా కడుపు ఫుల్ అయిపోయేది, అసలు స్టమక్ ఫుల్ గా ఉండేది, ఫుల్ గా ఉండేది సార్. ఓకే. సో థ్యాంక్ యూ భరణి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం నౌ. ఓకే. సో ఓకే సార్. మా ఆడియన్స్ ముందర మీరు వచ్చి మీరు షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. థ్యాంక్ యూ. ఓకే సార్. సో నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ పర్సన్ ఉన్నారన్నమాట. తన పేరు వచ్చేసి ఉమా గారు. ఉమా గారు ఉన్నారా? మీరు హ్యాండ్ రైజ్ చేశారా? yeah. ఉమా గారు మీరు ఏం చేస్తారంటే పోస్ట్ పర్మిషన్ ఇచ్చినా అండి, మీరు అన్మ్యూట్ చేసుకొని వీడియో ఆన్ చేసుకొని మాట్లాడచ్చు. Hi sir, good evening. గుడ్ ఈవినింగ్ అండి. Hi sir, good evening sir. వెల్కమ్ యూ అండి. వెల్కమ్ యూ My name is Uma Devi sir. I'm from Warangal. నేను హౌస్ వైఫ్ సార్. నాకు పీసీఓడి ప్రాబ్లం ఉండే సార్. పీసీఓడి ఇరెగ్యులర్ పీరియడ్స్. దానివల్ల నేను చాలా వెయిట్ గెయిన్ అయ్యాను సార్. 101కి వచ్చేసాను. నాకు బాడీ పెయిన్స్, నీ పెయిన్స్ చాలా ఎక్కువగా ఉండేది, వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల. తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మధుకర్ సార్ వల్ల మేడం, కవిత మేడం, ఇద్దరు మాకు తెలుసు. వాళ్ళు చాలా వెయిట్ తగ్గారు. ఆ సార్ 15 kgs, మేడం 10 kgs తగ్గింది సార్. అయితే తగ్గడం వల్ల మేము కూడా ఫోన్ చేసి అడిగాము, ఇట్లా ఎట్లా తగ్గారు అది ఇది అంటే చెప్పింది మేడం. హెల్త్ ఇష్యూస్ కూడా నాకు 70% తగ్గిపోయాయి, బాగుంది డైట్, నువ్వు కూడా చేసి చెప్పారు. డైట్ స్టార్ట్ చేశాను సార్. డైట్ స్టార్ట్ చేసినాక అనిపించింది, అసలు నేను చేయగలుగుతానా, చేస్తానా, మధ్యలో ఆపేస్తానా, అట్లా ఆ ఫీలింగ్ ఉండేది. కానీ డైట్ స్టార్ట్ అయినాక చాలా బాగుంది సార్. నాకు వెయిట్ తగ్గుతుంటే చాలా హ్యాపీగా ఉంది. నేను ఇప్పుడు 11 kgs తగ్గాను సార్. నాకు బాడీ పెయిన్స్, నీ పెయిన్స్ అన్ని దాదాపు ఆల్మోస్ట్ హెల్త్ ఇష్యూస్ చాలా వరకు తగ్గాయి సార్. ఓకే. చాలా హ్యాపీగా ఉంది సార్. ఓకే. మీరు అంటే బీయింగ్ అంటే హౌస్ వైఫ్ కదా అండి మీరు? అవును సార్. సో మీరు అంటే మీరు చెప్పున్నారు చాలాసార్లు నాకు చాలా రకాల డైట్స్ చేస్తున్నామని. సో మరి వెల్సన్స్ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత మీకు ఆ డైట్స్ చేసేటప్పుడు 2 మీలే తింటున్నారు. ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి మీకు? నాకు అసలు అంటే ఫుడ్ మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ లేదు సార్. చాలా బాగుంది అసలు. ఓకే. పని, ఇంట్లో పని అన్ని కూడా బాగా చేసుకోగలుగుతున్నాను. బాగానే నాకైతే బాగుంది సార్. ఇక ఎలాంటి క్రేవింగ్స్ కూడా లేవు సార్. ఓకే. సో ప్రెజెంట్ 10 kg 11 kg తగ్గారు యాక్చువల్లీ. 11 kgs తగ్గాను సార్. ప్లేయర్ ఇది. ఓకే. సూపర్ అండి. సూపర్ ఉమ్మా గారు. ఇంకా మీ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది డెఫినెట్ గా. మీరు అదే కన్సిస్టెంట్ మెయింటైన్ చేయండి. డెఫినెట్ గా అదే డిసిప్లిన్ తో డెఫినెట్ గా నేను చూస్తున్నా మీ ప్లేట్స్ చాలా కన్సిస్టెంట్ గా పెడుతూ ఉన్నారన్నమాట. రియల్లీ ఐ అప్రిషియేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టైం టుడే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సుకన్య మేడం, శివరాం సార్, గురు సార్. థ్యాంక్ యూ వెల్నెస్ కమ్యూనిటీ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఉమ్మా గారు. థ్యాంక్ యూ సార్. మీరు లెఫ్ట్ అయిపో, మీరు వీడియో ఆఫ్ చేసి. సో దట్ ఈస్ అబౌట్ అంటే చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి డెఫినెట్ గా. బట్ మన టైం కన్స్ట్రెయింట్ వల్ల అందరినీ మేము కనెక్ట్ చేయలేకపోతున్నాం అన్నమాట. డెఫినెట్ గా మీరు 1-on-1 లో ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారో వాళ్ళతో మీరు మాట్లాడగలిగితే డెఫినెట్ గా వాళ్ళు మీకు ఎవ్రీథింగ్ చూపించగలుగుతారు అనమాట. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు ఆఫ్ ద సెషన్ అయిపోయింది అనమాట. మేజర్ సెషన్ నవ్వు అన్నమాట. ఏమంటే చాలా మంది ఇప్పటికే హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. డెఫినెట్ గా అండి ప్లీజ్ మన టైం వచ్చింది ఖచ్చితంగా అడిగేదానికి. క్వశ్చన్స్ ఏదైనా అడగాలంటే మీరు ఇక్కడ ఏమంటే నేను చెప్పాను కదా, ఫ్లైయర్ ఆల్రెడీ చూసింటారు. వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ ఎక్స్పర్ట్ వెల్సన్స్ కమ్యూనిటీలో. సో హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ సార్ దగ్గర నుంచి పీపుల్ తీసుకొని చాలా మంది మాలాంటి వాళ్ళకి ఒక రోల్ మోడల్ అన్నమాట సార్ అయితే. ఓకేనా? సో మా అందరినీ కూడా ఒక ప్రాపర్ గా గైడ్ చేస్తూ ఛానలైజ్ చేస్తూ కొన్ని విషయాల్లో ప్రాపర్ గా థింగ్స్ అన్ని కూడా కవర్ చేస్తూ ఎక్కడ కూడా
పీపుల్ పరంగా, ట్రాన్స్ఫర్మేషన్స్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వాళ్ళకి సర్వీస్ విషయంలో. ఓకేనా? సో అటువంటి పర్సన్‌తో ఈరోజు మనం క్యూ&ఏ తీసుకోబోతున్నాం మాట. సో నేనేమంటానంటే మీ క్వెషన్ కూడా చాలా మీరు రాసి పెట్టుకొని ముందుగా డైరెక్ట్‌గా అడగడం వేరు. డైరెక్ట్‌గా ఓకేనా? ఏదన్నా మీకు డౌట్ ఉంటే మీరు క్వెషన్స్ టైప్ చేయండి. డెఫినిట్‌గా సార్ ఆన్సర్ చేస్తారు. ఓకేనా? వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ హెల్ప్ మీ ఇన్వైట్ గురు యాదవ్ సార్ ఆన్ టు ద Yes. డిజిటల్ ప్లాట్‌ఫామ్. థాంక్ యూ సార్. థాంక్ యూ ఫర్ యువర్ టైమ్ సార్. Good. Good evening, everyone. Shivaram, the voice clear from the other. క్లియర్ సార్. క్లియర్ సార్. థాంక్ యూ. Okay. Right. So good. So good evening, everyone. It's very happy to see you all. Excellent అండి. సో శివరామ్ ఏదైతే మీకు జస్ట్ బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారో ద బేసిక్ సైన్స్ బిహైండ్ ద ఫ్యాట్ లాస్ కానీ లేకుంటే వేరియస్ డిజార్డర్స్. ఓకే, నాట్ ఓన్లీ ద ఫ్యాట్ లాస్, ఎందుకంటే బికాజ్ మీకు తను ఎక్స్ప్లెయిన్ చేసిన సైన్స్ మీకు సింపుల్ గా అర్థం చేసుకోగలిగితే బికాజ్ ఈ రోజున్న వేరియస్ డిజార్డర్స్ కి రూట్ కాజ్ ఎక్సెస్ ఫ్యాట్ ఇన్ ద బాడీ. అంటే మనం ఉండవలసిన దానికంటే మేబీ 10 కేజీలో 15 కేజీలో ఎక్సెస్ ఉండడం వల్ల, బికాజ్ ఇది లాంగ్ టర్మ్ లో అంటే ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు మనం పట్టించుకోకపోవడం వల్ల లోపల ఈవెన్చువల్ గా ఇది చేసే డ్యామేజ్ అనేది చేస్తూనే ఉంటుందండి. స్లోగా వన్ బై వన్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడు కూడా మన ఐడియల్ వెయిట్ అనేది ఆల్వేస్ రికమెండెడ్ అండి. సో మనం ఎందుకంటే బికాజ్ ఐడియల్ వెయిట్ అంటే బికాజ్ మా ఇంటెన్షన్ ఏంటి అంటే సో బిఎంఐ కానీ అంటే బాడీ మాస్ ఇండెక్స్ కానీ లేకుంటే హిప్ వేస్ట్ రేషియో కానీ లేకుంటే వర్టికల్ హైట్ హారిజాంటల్ విడ్త్, ఇవన్నీ కూడా వేరియస్ పారామీటర్స్ కొలమానంలో మీకు అంటే మెజర్ చేసుకోవడానికి. బట్ వాటన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే జస్ట్ ఈరోజు మీ దగ్గర బాడీ మాస్ అనలైజర్ ఉంటే రైట్. ఈ మధ్య కాలంలో ఎందుకంటే ఒక 1000 రూపీస్ 1200K స్కాన్స్ ఉన్న వెయింగ్ మిషన్స్ వస్తున్నాయి. అంటే మీరు జస్ట్ వెయిట్ చూసుకోగానే ఆటోమేటిక్గా మొబైల్ కి సింక్రనైజ్ అయిపోతుంది డేటా అంతా కూడా. సో సింపుల్ స్కానర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ మీకు ఏంటంటే సిమిలర్ గా మీ పర్సంటేజ్ బాడీ ఫ్యాట్ ఎంత, మీ మజిల్ మాస్ ఎంత, అండ్ బోన్ డెన్సిటీ కానీ లేకుంటే వాటర్ కానీ ప్రోటీన్ పర్సంటేజ్ కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా చూపిస్తుంది. దాంట్లో మీ మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ మేము చూసేది ఏంటంటే పర్సంటేజ్ బాడీ ఫ్యాట్, పీబీఎఫ్ అంటాము. సో మార్కెట్లో చాలా ఉన్నాయి ఈరోజు ఆ పర్సంటేజ్ బాడీ ఫ్యాట్ ని చెక్ చేసుకోవడానికి. అండ్ ఆ పర్సంటేజ్ బాడీ ఫ్యాట్ అనేది మీరు ఫోకస్ చేయగలిగితే అది అరౌండ్ 20% మనం మెయింటైన్ చేసుకోగలగాలి. సో ఎలా అయినా ఫోకస్ చేయండి. 22 బిఎంఐ కైనా మీరు రీచ్ అవ్వండి ఐడియల్ బిఎంఐ. లేదు అంటే ఒక 20% లోపలికి మీ పర్సంటేజ్ బాడీ ఫ్యాట్ మెన్ అయితే. సో విమెన్ అయితే దెన్ అరౌండ్ 22-23% బాడీ ఫ్యాట్ నన్ను మీరు మెయింటైన్ చేసుకోగలగాలి. సో అంతవరకు మీరు ఈ డైట్ అనేది ఫాలో అవ్వగలగాలి. సింపుల్ అండ్ ఒక 90 days ఛాలెంజ్. ఈ 90 days ఛాలెంజ్ అంటే అందరికీ కాదండి. సో కొంతమంది 30 kgs ఆఫ్ ఎక్సెస్ ఫ్యాట్ ఉంటారు. ఓకే, సో వాళ్ళకు 3 months కాదు. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మేము చెప్పేది ఏంటంటే ఒక 90 days ఆఫ్ డిసిప్లిన్. చాలా వరకు వస్తున్న వాళ్ళలో మేజర్గా 70-80% క్లయింట్స్ ఒక 90 days 100 days చేస్తే సరిపోతున్న క్లయింట్స్. కొంతమంది మార్బిడ్ ఒబెసిటీ ఉంటుంది, మేబీ 27-28 బిఎంఐ కూడా ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి మేబీ ఒక 6 months పడుతుంది. బట్ మెజారిటీ ఒక 90 days ఆఫ్ డిసిప్లైన్. ఇదే చెప్తాం మేము, బికాస్ జీవితకాలం చేసేది కాదు, ఒక 90 days ఆఫ్ డిసిప్లైన్, రైట్. సో డెఫినెట్ గా మనకున్న చాలా డిజార్డర్స్ ని, ఎందుకంటే చాలా మందికి బ్లడ్ టెస్ట్ చేసుకునేంత వరకు కూడా తెలియదండి మీకు ఆ సమస్య ఉందనే విషయం కూడా చాలా మందికి తెలియట్లేదు. డైరెక్ట్ గా HbA1c 10-11తో కూడా మా దగ్గర కన్సల్ట్ అవుతున్నారు. అంటే మేము చెప్పినప్పుడు చేసుకోవడం వల్ల బయటపడుతున్నాయి చాలా డిజార్డర్స్. అండ్ చాలా వరకు D3 డెఫిషియన్సీ ఉంది. కాబట్టి ఇది ఏదైతే శివరామ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ఒకసారి మీ బాడీని టెస్ట్ అంటే చూస్తుండండి లోపల ఏం జరుగుతుంది అనేది. అప్పుడప్పుడు సర్వీసింగ్ అండి ఇది. మీ వెహికల్స్ని ఎలా అయితే రెగ్యులర్గా సర్వీస్ చేస్తారో కార్స్ని కానీ బైక్స్ని కానీ రెగ్యులర్గా ఎలా సర్వీస్ చేస్తారో దానికి కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి అలా కేర్ తీసుకుంటారు. బట్ బాడీలో అంతకంటే విలువైన ఆర్గాన్స్ మనకు ఉన్నాయి కాబట్టి సో 5 నెలలకు ఒకసారి కానీ 6 నెలలకు ఒకసారి కానీ పీరియాడికల్గా సర్వీస్ చేస్తూ ఉండండి. అంటే బ్లడ్ రిపోర్ట్స్ తీసుకుంటూ ఉండండి, లోపల ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉండండి. ఓకే, సో ఎక్స్ట్రీమ్ మనిషి ఆల్ ఆఫ్ ద సడన్ ఉన్న పలంగా కూలిపోతున్నారు, హార్ట్ అటాక్ స్పాట్లోనే చనిపోతున్నారు. ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి చెప్పండి? అప్పుడప్పుడు మనం టెస్ట్ చేసుకోగలిగితే మీకు గుడ్ కొలెస్ట్రాల్ ఎంత, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత, ఓకే అక్యుములేషన్ ఏదన్నా ఉందా, ఇవన్నీ కూడా పీరియాడికల్గా చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకే, దెన్ అండ్ సింపుల్ అండి. సో ఈ గ్లైకోజెనాలిసిస్ ప్రాసెస్ మీకు అర్థమైతే చాలు. ఓకే, సో తీసుకున్నాం లోపలికి ఏం పోతుంది అనేది కొంచెం కేర్ఫుల్గా ఉన్నారు అంటే. సో అండ్ కొంచెం రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ని లిమిట్ చేసుకోండి. ఓకే, కార్బోహైడ్రేట్స్ కావాలి మనకి, బట్ కార్బోహైడ్రేట్సే తినకూడదు 70% 80%, బట్ మినిమం కార్బోహైడ్రేట్స్ కావాలి. దాని తర్వాత కొంత ప్రోటీన్స్ కానీ, ఎందుకంటే మజిల్ బిల్డింగ్కి ప్రోటీన్ కావాలి. సో ఒక ఏజ్ తర్వాత మనకు మజిల్ అనేది డ్రాప్ అయిపోతూ ఉంటుంది, బట్ బేసిక్ ప్రోటీన్ అనేది అవసరం.
అండ్ మినిమం ఫ్యాట్స్ అనేది, గుడ్ ఫ్యాట్స్ అనేది కూడా మనకు బ్యాలెన్స్ అవ్వాలి అంటే అవసరం. ఎందుకంటే మేజర్గా మన ప్యాంక్రియాస్ని మనం కేర్ తీసుకోగలగాలి. సో ప్యాంక్రియాస్కి బర్డన్ లేని ఫుడ్స్ని మనం ఎక్కువ ఇవ్వాలి. అంటే ఇన్సులిన్ స్పైక్ అవ్వని ఫుడ్స్, అంటే లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్, అంటే విపరీతంగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్కి కొంచెం దూరం పెట్టుకోండి. తినండి, లైఫ్ డెఫినెట్గా అందరము ఎంజాయ్ చేయాలనుకుంటాము, బట్ తీసుకోండి. బట్ కాకపోతే ఏంటంటే సో కొంచెం బాగా ప్రాసెస్ చేసిన ఐటమ్స్ని, అంటే కంప్లీట్గా రీఫైన్డ్ ఐటమ్స్ని, వైట్ రైస్, వైట్ షుగర్, వైట్ సాల్ట్, మైదా, ఆట, ఈ 5 ఐటమ్స్కి మాక్సిమం దూరం పెట్టే ప్రయత్నం చేయండి. సో రోజు తినడానికి, ఎప్పుడో ఒకసారి తినడానికి ప్రాబ్లం ఉండదు. నేను చెప్పేది ఏంటంటే డైలీ మీ రొటీన్లో నుంచి ఈ 5 తీసేయండి. చూసుకొని మీరు ఎలా ఎలా ఉంటుందో, మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, సో దట్స్ ఇట్ అండి. అండ్ లెట్స్ టేక్ సమ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఎందుకంటే ఫర్దర్గా ఈ జూమ్ కాల్లో ఇంకొక సెమినార్ కూడా ఉంది. సో దట్ కొన్ని క్వశ్చన్స్ నేను టేకప్ చేస్తానండి, సో దట్ మీరు హ్యాండ్ రైజ్ చేయగలిగితే. ఓకే, ఎస్పెషల్లీ ఈ వెబినార్కి ఫస్ట్ టైం అటెండ్ అయిన వాళ్ళు. ఓకే, అండ్ మా క్లయింట్స్ అంటే ఎలాగో మాతో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడైనా మేము క్లారిఫై చేస్తూ ఉంటాము. ఎస్పెషల్లీ వెబినార్కి ఫస్ట్ టైం అటెండ్ అయిన వాళ్ళు, ఎస్, మీకు ఏదైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాము, డైరెక్ట్గా మీరు క్వశ్చన్ అడగచ్చండి. అలాగే మీరు అడగలేని వాళ్ళు చాట్ బాక్స్లో కూడా మీరు క్వశ్చన్ టైప్ చేసినా కూడా మేము చదువుతాం. ఓకే, సో లెట్స్ గో విత్ ద క్వశ్చన్స్. ఎస్, వెంకట సుబ్బమ్మ గారు, మీరు అన్మ్యూట్ చేశారమ్మా, హ్యాండ్ రైజ్ చేశారు, మీ క్వశ్చన్ అడగచ్చు. హలో, ఉన్నారండి? వెంకట సుబ్బమ్మ గారు, మిమ్మల్ని అన్మ్యూట్ చేశారమ్మా, మీరు లేదా చెప్పండి మా, వినిపిస్తుంది, చెప్పండి. సార్ ఇప్పుడు వినిపిస్తుందా సార్? నమస్కారం. వినిపిస్తుంది, మాట్లాడండి. అదే సార్ భుజ